ఆగు అక్కడే. ఏరా నీతి లేని కుక్క, ఏంటి నన్నే అంటుంది నిన్నే అయితే అటు ఇటు చూస్తావేంట్రా? కన్న తండ్రిని కనీసం మర్యాద లేకుండా నువ్వక్కడే ఆగరా. నీ రక్తంలో షుగర్ ఉంటే, నువ్వు తినే ఉప్పులో బీపీ ఉంటే రారా చూసుకుందాం. నన్ను కన్న నా అమ్మ మీద ఒట్టు, నన్ను పెంచిన మా నాన్న మీద ఒట్టు, ఈ రోజు నిన్ను కంది పొట్టు కొట్టినట్టు కొట్టకపోతే అమ్మా అమ్మోయ్ అమ్మా అమ్మోయ్ రావే, కొట్టి చంపేస్తున్నాడు. కొట్టడం కాదురా, చంపేస్తా ఎదవా. ఏమైందిరా? ఏమైంది? రాయే, వచ్చి కాపాడవే తల్లి, ఈయన నన్ను చంపేసేలా ఉన్నాడు. ఏమైందయ్యా? ఎందుకు వాణ్ణి అలా కొడుతున్నారు? కొట్టాలా నరకాలా? కన్న తండ్రిని మర్యాద లేకుండా రాగి అంటాడా? అమ్మా, నాన్నని పట్టుకొని ఏంట్రా ఆ మాటలు? నేనేదో డైలాగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది విని ఆయననే అన్నానని నీకు చెప్తే నిజమేంటో నన్ను అడగకుండానే నా చంప ఫట్టుమనేలా కొట్టావే. ఇదేనా అమ్మా న్యాయం? ఇదేనా అమ్మా చట్టం? ఇదేనా అమ్మా ధర్మం? ఇదేనా అమ్మా? ఇదేనా అమ్మా? ఇదేనా అమ్మా? ఓకే, ఇదే న్యాయం, ఇదే ధర్మం. నేనొస్తా. ఈ అమ్మ, ఆలు మొగళ్ళు ఇద్దరు కలిసి నా బాడీతో ఆటలాడుతున్నారు. ఆగు. ఆగితే మళ్ళీ కొడతారు. ఎక్కడికి వెళ్తున్నావు? అంటే మా కాలేజీలో డ్రామా ఉంది, ప్రాక్టీస్ కోసం ఉప్పల్ స్టేడియం వెళ్దామన్నారు మా ఫ్రెండ్స్. ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడతావు. ఇది కామెంటరీ డైలాగ్. మీరు కూడా క్రికెట్ మ్యాచ్ చూస్తారని అన్నారు. లేదురా, ఆడతాను. అయితే ఉండండి, బ్యాట్ బాల్ తెస్తాను, ఇంటి ముందే ఆడుకుందాం. అమ్మాయి ఎంపైరింగ్ చేస్తది. జోడిచ్చి కొట్టానంటే జాడీలో పడతావు. ఊరుకోండి నాన్న, అంత చిన్న జాడీలో నేనెలా పడతాను? భాగ్యం, వెళ్ళి గడ్డపార తీసుకురా. ఎందుకు నాన్న? మొక్కలేమైనా నాటుతారా? గుంతలు తవ్వుతారా? నిన్ను పాతి పెట్టడానికి సమాధి తవ్వుతాను. వద్దులేండి, ఏంటో చెప్పండి. సాయంత్రం బయటికి వెళ్లేదుంది, బండిలో పెట్రోల్ తక్కువ ఉంది, వెళ్ళి కొట్టించుకురా. సాయంత్రం వెళ్ళేటప్పుడు మీరే కొట్టించుకొని వెళ్ళొచ్చు కదా. భాగ్యం, పెట్రోలే కదా, ఇప్పుడే వెళ్ళి కొట్టిస్తాను. పెట్రోల్ కొట్టియకపోతే మీరు నన్ను కొట్టేలా ఉన్నారు. కొంపలో కుంపటి ప్రోగ్రామ్ కి అందరికి స్వాగతం. ఈ రోజు మనం కోడిగుడ్డు ఎలా ఉడకబెట్టాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి. చాలా మందికి ఒక అనుమానం, కోడిగుడ్డు ఉడకబెట్టడానికి మినరల్ వాటర్ వాడాలా లేక నార్మల్ వాటర్ వాడాలా అని. ఏ వాటర్ అయినా పర్వాలేదు, అది వాటర్ అయితే చాలు. అప్పుడప్పుడు ఇలాంటి ఎదవలు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నా దగ్గర ఏమైనా బెల్లం ఉందనుకున్నావా? ఊరికే ఈగల వాళ్తూనే ఉంటావు. నా దగ్గర బండుంది, అలా అలా బయటికి వెళ్ళి ముంత మిక్చర్ తినేసొద్దాం అనుకుంటున్నా. వందే భారత్ కంటే ఫాస్ట్ గా ఉన్నావు మావా. బండన్నావు ఏది? ఇదే. నేనొస్తా. రే, ఏమైందిరా? బండంటే యమహా రేంజ్ ఊహించుకున్నా, ఎక్సెల్ బండిని కూడా బండంటారా? సరే అయితే నేనొక్కనే అలా అలా షికారు కొట్టి అలా అలా. సర్లే పద. ఏరా, పెట్రోల్ ఉందా? ఇప్పుడే 500 కొట్టించా. సాయంత్రం వరకు మా నాన్న బయటికి రాడంట. ఫుల్గా తిరిగేసి ఇంటికి వెళ్లే ముందు ఇంకో 500 కొట్టించి ఆయనకి ఇచ్చేద్దాం. 500 ఉన్నాయా మరి? ఇలాంటి రోజు ఒకటి వస్తే తిరుగుదామని పాకెట్ మనీ దాచుంచా మావా. నీ దగ్గర డబ్బులున్నాయంటే ఈ రోజు ఏదో అవుద్ది మావా. ఏం కాదులే మావా, పద. రే, కళ్ళు కనపడట్లేదా? అయితే హాస్పిటల్లో చూపించుకోరా ఎదవా.
రే రే అక్కడ అమ్మాయి ఉంది, లిఫ్ట్ ఇద్దాంరా. ఇక్కడ నాకే ప్లేస్ లేదు, ఆమెను ఎక్కడ కూర్చోబెడతావురా? నిన్ను దింపేస్తా మామా. చిత్తకార్తి కుక్క. బాబు ఏం కావాలి? మహేష్ బాబు సినిమాలో యాక్టింగ్ ఛాన్స్ కావాలి, ఇప్పిస్తావా? ఆడ అలాగే అంటాడు కానీ మీ దగ్గర ఏమున్నాయన్నా? ఇడ్లీ వడ పూరి. బాగైందా? పంచులు మీకే కాదు మాకు కూడా వచ్చు. పంచులాపి పైనాపిల్ జ్యూస్ ఇవ్వు. నీకు పంచులేయడం వచ్చు కదా, ఆ మాకు బిల్లు ఇవ్వకుండా పారిపోవడం కూడా వచ్చు. రేయ్ ముందే చెప్తున్నా, బిల్లు నువ్వే కట్టాలి. నీకెందుకు మావా, నేను ఉన్నాను కదా, కుమ్మేయ్. ఓకే అన్నా, ఒక ప్లేట్ పునుగులు, ఒక ప్లేట్ మిర్చి బజ్జీ. అన్నా బిల్ ఎంత? 500. 2 ప్లేట్లకి 500? చిన్న పిల్లల్ని చేసి మోసం చేద్దామని చూస్తున్నావా? ఓహో, మా దగ్గర నీ ఆటలేం సాగవు. 2 ప్లేట్లు 50 రూపాయలే. కానీ ఇందాక నువ్వు జ్యూస్ తాగి బిల్లె కొట్టి పారిపోయొచ్చావు కదా, దానికి నిన్ను కొట్టకుండా వదిలేయడానికి 500. ఆ విషయం నీకెలా తెలుసు? ఆ జ్యూస్ సెంటర్ మా అన్నదే. అయినా జ్యూస్ 50 కదన్నా, మరి 500 ఏంటి? ఇస్తావా లేకపోతే ఈ పూట పోలీసులకి ఇవ్వమంటావా? ఆఫ్టర్ ఆల్ 500కి పోలీస్ స్టేషన్ ఎందుకులే అన్నా, ఇదిగో పదరా. 500 బొక్క. ఏమైందిరా? ఏమోరా, స్టార్ట్ అవ్వట్లేదు. పెట్రోల్ అయిపోయిందేమో. పెట్రోలా? రే మావా, ఆ ఏంటి? ఒక్క 500 ఉంటే ఇవ్వరా, పెట్రోల్ కొట్టిస్తా. అమ్మో, నా దగ్గర లేవు.